మొత్తం ఎన్ని సెంట్లు మాకు ఓకే వాళ్ళే ఇంకా తిప్పేయాల్సి. వచ్చింది, వచ్చినట్లే పూర్వవైపు వచ్చింది. ఇక మాకు అది ఒకప్పుడు 7,000 మంది వచ్చేవాళ్ళండి, ఆదివారం 10,000 మంది వచ్చేవాళ్ళు. అంత చెదరగొట్టారు, అందరు మళ్ళీ వస్తారు. అదే నెక్స్ట్ వీక్ నుంటే స్టార్ట్ అవుతుంది, వచ్చే వారం నుంచి వస్తారు, మళ్ళీ అందరూ వస్తూ ఉంటారు. ఈ వార్త తెలిసిందంటే ఇది శుభవార్త అనమాట. కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండరు, మీ మొహాలంతా కళగుండయి. మీడియా వాళ్ళు కొంతమంది సీరియస్గా ఉండరు, కానీ మొత్తానికి అందరూ హ్యాపీగా ఉండరు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. వాగ్దానమైన విడువను నెడబాయను. బిడ్డలందరూ దీన మనస్సు దయచేశారు, కష్టపడ్డాం తండ్రి, మనశ్శాంతి లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు హైకోర్టు గౌరవనీయులైన హైకోర్టు వారు CMA నంబరు 534/2025 ద్వారా JMB చర్చికి ఎలక్షన్ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఎలక్షన్లు అయితే ఒంగోలు అంటే వేరియస్ ఏరియాస్ ఉన్నాయి ఈ చర్చికి సంబంధించి. ఒంగోలు టౌన్కి సంబంధించి 5, మామిడిపాళ్యానికి సంబంధించి 1 యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు. మిగతా కబాడిపాళ్యం, తూర్పుపాళ్యం, క్లౌపేట, అరవదండుపాళ్యానికి ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. కబాడిపాళ్యానికి 7, తూర్పుపాళ్యానికి 5, క్లౌపేటకి 3, అరవదండుపాళ్యానికి 2 కంటెస్ట్ చేయటం జరిగింది. కబాడిపాళ్యం నుంచి సంధ్యారాణి గారు, ఫ్లారెన్స్ చార్లెస్ గారు, విజయ సువార్త గారు ఎన్నికయ్యారు. తూర్పుపాళ్యం నుంచి సండ్రపాటి షాలోమి, ఎండ్లూరి పిబి జయశాలిని ఎన్నికయ్యారు. క్లౌపేట నుంచి దూరపల్లి జాన్ ఆశీర్వాదం గారు ఎన్నికయ్యారు. అరవదండుపాలెం నుంచి గోన రాచల్ గారు ఎన్నికయ్యారు. గొడవలు లేకుండా ఉండేదాని గురించి నేనేం చెప్పలేనండి. నన్ను హైకోర్టు ఎలక్షన్ కండక్ట్ చేయమంది. ఈ ఎలక్షన్ నిర్వహించాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయం ప్లస్ జడ్పీ CEO గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ ఎలక్షన్ ప్రశాంతంగా ముగిసింది. ఇది నేను హైకోర్టుకి సమర్పిస్తాను. మొత్తం 1471 మనకు ఉండే ఓటర్స్ వచ్చి 3319 మంది అండి. 1471 ఓట్లు పోలైనవి. వీళ్ళు గెలిచారు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ కోసం హైకోర్టుకి సబ్మిట్ చేస్తాను. వీళ్ళు అంటే ఆ చర్చిలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ మాత్రమే, ప్లస్ వాళ్ళ కమిటీ మళ్ళీ ఫామ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. దీని మీద వేరియస్ ఇప్పుడు హైకోర్టులోనే 2-3 రిట్ పిటిషన్లు, ఒక రిట్ అప్పీల్ కూడా పెండింగ్లో ఉందండి. ఇవన్నీ కోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కోర్టు వారు నిర్ణయిస్తారు.
మాకు తెలియదండి ఏ వర్గం పార్టిసిపేట్ చేసింది. మేము ఎలక్షన్ కండక్ట్ చేసాము. ఇవన్నీ నేను ప్రొసీడింగ్స్ ఇస్తానండి, ప్రొసీడింగ్స్ మాత్రమే ఇస్తాను. ఓకేనా? ఎందుకంటే నేను ఎలక్షన్ కండక్ట్ చేశాను కాబట్టి వీళ్ళు ఈ ఇన్ని ఓట్లతో విన్ అయ్యారని ఇవ్వాలి, అది నా బాధ్యత. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ చెన్నైలో ఈ తెలుగు బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిలో తల్లి సంఘం ఒంగోలు సంఘం, ఒంగోలు అనే డ్యూయట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్, దీన్ని తల్లి సంఘం మదర్ చర్చ్ అంటారు. ఇక్కడ నుంచి అన్ని విస్తరించినవి. మా సభ్యత్వము 10 లక్షలకు పైన, 10 లక్షలకి మందికి, 10 లక్షల మంది ఉన్నారు మెంబర్స్. 3,000 సంఘాలు, 3,000 సంఘాలు మొదటి సంఘం. సాతాను అని ఒక శత్రువు ఉన్నాడు మాకు. వాడు కొంతమందిని పట్టుకొని మాకు చాలా ఇబ్బందులు కలిగించాడు. 9 సంవత్సరాలు బాగా శ్రమపడ్డాం, డబ్బులు ఖర్చు పెట్టాం చాలా. మా వాళ్ళే పెద్ద ధనవంతులేం కాదు, అందరూ పేదవాళ్ళే, గ్రామవాసులు వాళ్ళందరూ. కానీ అనేకులు ప్రార్థన చేశారు. మా దేవుడు మాతో మాట్లాడతాడు, యేసు ప్రభు మా దేవుడు. ఆయన కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలు నెరవేర్చాడు. ఈరోజు జరిగింది ఏంటంటే ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు మాకు. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. కష్టాలు వస్తాయి, ప్రభు ప్రేమించాడు మమ్మల్ని. కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ప్రభు అన్నాడు, మరలా కడతారంట. చెదిరిపోయారు మా వాళ్ళందరూ. ఈ సంఘం సభ్యత్వం 10,000 మంది. ఎప్పుడైతే ఈ యొక్క ఇబ్బందులు వచ్చినాయో, కొంతమంది ఆటంకాలు కలిగి అందరూ చెదిరిపోయారు. ప్రభు ఒక మాట ఏంటంటే,